ఒక ఐపీఎస్ విశాల్ గున్ని ఈ ఎపిసోడ్ మొత్తం మనకి తెలుసు. ఇవాళ జిందాలు మరి ఏమన్నా పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి ఆయన మారిపోయాడా, పవిత్రం అయిపోయాడా జిందాలు? మీరే కదా అభియోగాలు మోపింది, న్యాయంగా మాట్లాడండి. అభియోగాలు మోపింది మీరేనా కాదా? 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేశం మొత్తం మీద పెట్టారని చెప్తున్నది మీరేనా కాదా? ఇప్పుడు బిజినెస్ ఆరోపణలు ఆరోపించారు అంటే ఆరోపణలు వచ్చినాయనేసి బిజినెస్ చేయరా? మరి రిలయన్స్ మా తండ్రి గారిని రిలయన్స్ చంపేసినారని చెప్పింది వీళ్ళే కదా. మరి రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ప్రశ్నకి ప్రశ్న సమాధానం వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే మీరు చేసింది కరెక్ట్ అయిపోతా? మేము తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వలేదు. మేము బిజినెస్ అతను పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడు అంటే నిందితుడిగా ఉండేవాడు పెట్టుబడి పెట్టేదానికి ఒప్పుకోరా? పనికిరారా? నిందితుడిగా ఉంటే పెట్టుబడి పెట్టడానికి నా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినప్పుడు నిందితుడు కానీ ఎవరున్నా కానీ పెట్టే పెట్టుబడి దానికి మేము ఒప్పుకున్నాం. ఒకటి పెద్ద పెద్ద కేసుల్లో నిందితులు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఒప్పుకుంటారా సార్? అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పడానికి కోసం మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రోజు చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఈ రోజు రాయలసీమను దిశ మార్చింది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రోజు చూసుకోండి కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో దాన్ని కూడా క్రెడిట్ స్టోరీ వీళ్ళు చేశారు. మేము కానీ కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, హోండా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఎన్ఫీల్డ్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చింది మేం కాదా? మీరు కూడా తీసుకొచ్చారు. అసలు శ్రీ సిటీ ఎవరు తెచ్చారు? కారణం కూడా ఒక కంపెనీ తీసుకొచ్చారు వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కంపెనీ తీసుకొచ్చాడు, గొడ్డల కంపెనీ తీసుకొచ్చాడు, చేపల స్టార్ట్ అయింది. ఇక మిమ్మల్ని వదిలేస్తే మీరు మనుషులాగా ప్రవర్తించట్లా ఈ నారాకాసురుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నారాసుడు కొడుకు లోకేశుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత గొడ్డలు మీరు కాదు. నారాసుడు గొడ్డలు బట్టి రాష్ట్రంలో వ్యవస్థలని భ్రష్టు పట్టిపోయి నారాకాసురుడు బట్టి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర చూద్దాం. మీరు సురేంద్ర నాయుడు గారు బాగుంటది. సీఎం గారు నారాసుడు మనుషులు కాదు మీరు రాక్షసులు. రాక్షస గొడ్డలతో బాబాయి పుట్టగా చేసినటువంటి దౌర్భాగ్యం ఒక నిమిషం. సీఎం గారు ఏం మాట్లాడారు? సీఎం గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. ఆగండి ఒక నిమిషం. ఎలా ఒప్పుకుంటానండి? నేను కంప్లీట్ చేయాలండి. లెట్ మీ కంప్లీట్. సీఎం గారు ఏం మాట్లాడారు చూద్దాం. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. సీఎం గారు మాట్లాడి చూద్దాం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ గుంటూరు మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ గుంటూరు మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. సో అది తర్వాత లా అండ్ ఆర్డర్ మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీ దగ్గరికి వస్తా ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి వస్తా. లా అండ్ ఆర్డర్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది విని మీ దగ్గరికి వస్తా. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈ రోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. రైట్. సురేంద్ర నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను వెపనైజ్ చేశారు. ఈ మధ్య ఈయన టెర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో పాయింటెడ్గా వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా అంత వెపనైజేషన్ అయిందా పోలీస్ వ్యవస్థ? ఇప్పుడు దీన్ని పొల్యూట్ చేసింది ఎవరు? గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లని తయారు చేసి వెంటనే 2 సంవత్సరాల మార్పు చేయాలంటే మా వల్ల కావట్లే వాళ్ళని మార్చేదానికి. ఇంకో 3 ఏళ్ళు పడుతుంది అంటారా? వాళ్ళ మీద విష బీజాలు నాటేశారు సార్. ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో విష బీజాలు నాటేశారు. మీరు ఫియర్ ఆఫ్ లా అని అడుగుతున్నారు. ఫియర్ ఆఫ్ లా అంటే ఏం సార్? గత 5 సంవత్సరాలు జరిగింది ఏంటి సార్? ఏం చేశారు సార్? మీ ఇంటికి ఆనుకొని అమర్నాథ్ గౌడ్ అని పిల్లోడు నా అక్కను ఇబ్బంది పెట్టద్దండి అంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సార్. భారత పౌరుణ్ణి. ఎవరు సార్ తగలబెట్టింది? ఎవరు అతన్ని తగలబెట్టింది? ఎవరండి సార్? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. డాక్టర్ సుధాకర్ ఎలా అనిపోయాడు? పిచ్చోడిని చేసి పిచ్చోడిగా ముద్రేసి పిచ్చోడే బాబు, మీరు సీట్ ఇవ్వడం పిచ్చోడే. జత్వాని ఇందాక మాట్లాడుతున్నాడు. జత్వాని గురించి జత్వాని చేసి మంచి నటులే జత్వాని. ఆ నుండి తీసుకొచ్చారు. మంచి నటి, మంచి నోటల్లో మంచి రాజమర్యాదలు చేశారు కదా తీసుకొచ్చి. 40 రోజులు సెక్యూరిటీని పెట్టి మరి తండ్రిని లోపలేసి మంచి నటికి పెట్టింది ఎవరు సార్? జత్వానికి సమాధానం చెప్పండి సార్. ఈ రోజు జత్వాని వచ్చి అడుగుతా ఉంది ఫియర్ ఆఫ్ లా అంటే ఏంది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉంది. చెప్పండి సార్. మంచి మంచి కంటుబాట్లు ఉన్నాయి తెలుగుదేశంకి. దానికి సమాధానం చెప్పండి సార్. అబ్దుల్ సలీం అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. అబ్దుల్ సలీం ఆయన అడుగుతున్నారు, వాళ్ళ సమాధానం చెప్పండి సార్. ఇది కదా మేము వద్దు అంటున్నాం. మీరు రాయలసీమలో రక్తాన్ని పారిచ్చారు, మేము రాయలసీమలో పెన్ను కలం చేతికిచ్చాం, పొలం కొనమని హలం చేతికిచ్చాం, కలం చేతికిచ్చాం. మీరు గొడ్డలు చేతికిచ్చారు. గొడ్డలు ఇచ్చి బాబాయినే కాదు ఎవడైనా అడ్డు వస్తే నరికేయండి అని చెప్పి మీరు గొడ్డలి కంపెనీలు తీసుకొచ్చి గొడ్డలు చేతికిచ్చారు సార్. మేము రత్నాలసీమగా తయారు చేయాలని చెప్పి, మేము రాయలసీమని రత్నాలసీమగా తయారు చేయాలని చెప్పి మొన్ననే కర్నూలులో బంగారు గనులు ప్రారంభించాం. నిన్నే జిందాల్ స్టీల్ తిరుపతిలో శ్రీ సిటీలో హీరో హోండా ప్రారంభించాం, హోండా కంపెనీని ప్రారంభించాం, టీసీఎల్ ప్రారంభించాం. ఈ విధంగా చెప్పుకుంటే 100లాది కంపెనీలు నేను చెప్పగలుగుతా. ఇందాక ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? సూపర్ 6 సూపర్ 7. సూపర్ 6 సూపర్ 7 ప్రజలకు పోయి అడగండి, సూపర్ 6 సక్సెస్ అయిందా కాదని అడగండి సార్. కళ్ళుండి కబోదులైతే నేనేం చేయగలను? మీరు కళ్ళుండి కబోదులైపోయి చెవులుండి చౌటోడైపోతే నేనే సమాధానం చెప్తా? సూపర్ 6 కంప్లీట్ కాలేదా? సూపర్ 6 కంప్లీట్ అయిందంటే జాయిన్ అయ్యారు కదా. శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి